सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। श्री भगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्। अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः। अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके। न रूपमस्येह ततोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा। अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा। ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः। तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी। निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः। द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत्। न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः। यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। ममैवांशो जीवलोके जीवभूतः सनातनः। मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति। शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः। गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात्। श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च। अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते। उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं। विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः। यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं। यतन्तोऽप्यकृतात्मानः पश्यन्त्यचेतसः। यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं। यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्। నిన్న గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రవచనం జరగలేదు. సో మొన్న మాట్లాడింది ఏమిటి, మొన్న అర్థం చేసుకున్నది ఏమిటి? యతంతః యోగినశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితం. యతంతః అపి అకృతాత్మానః నైనం పశ్యంతి అచేతసః.
యతంతః అపి అకృతాత్మానః. యతంతః అంటే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. ఎటువంటి ప్రయత్నము? సాధన చేస్తున్నాము అనేటువంటి ప్రయత్నం. సాధన అనే పేరుతో చేయబడేటువంటి ప్రయత్నాలు. అకృతాత్మానః సరిగ్గా పూర్తిగా అర్థం చేసుకోకుండా సాధన చేస్తున్నాము అనుకుంటూ ఏదో ఒకటి చెయ్యాలి, ఆ చేయడంలో ఉన్నటువంటి తృప్తిని ఎప్పుడైనా పొందగలుగుతామేమో అనేటువంటి భావంతో చేసేటువంటి వాళ్ళు. దీన్ని ఇంగ్లీష్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు. చేసాము అనే ఒక సంతృప్తి. పొద్దున్న లేచి ఆ పని చెయ్యాలి అంటే మిగతా వాళ్ళతో పోల్చి చూసినట్లయితే కనీసం ప్రయత్నం చేసేటువంటి క్రమశిక్షణ ఉంది. కానీ చేసేటువంటి ప్రయత్నంలో సరైనటువంటి దృక్పథం ఉందా లేదా చూసుకోవాలి. చేసేటువంటిది పూజే, చేసేటువంటిది జపమే, చేసేటువంటిది ధ్యానం పేరుతో చేసేటువంటిదే. కానీ పూజ చేస్తున్నప్పుడు దృష్టి ఎక్కడుంది? దేవుడి మీద ఉందా? టైం మీద ఉందా? ఫోకస్ వాచ్ మీద ఉందా లేక దేవుడి మీద ఉందా? ఒకవేళ వాచ్ కనుక ముఖ్యమైనట్లయితే అక్కడ ప్రయత్నము విఫలం అవుతుంది. ఎందుకు? మనం ధ్యానించింది, ఆహ్వానించింది, ఆసనం సమర్పించింది ఆ పరమేశ్వరుడికి. ఆ పరమేశ్వరుడి మీద లక్ష్యం పెట్టకుండా కాలం మీద, టైం మీద మన లక్ష్యాన్ని పెడుతున్నాం. అంటే అక్కడ ఎవరు నిర్లక్ష్యం అవుతున్నారు? సాధన పేరు మీద చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా విఫలమైనట్టే కదా. ఇప్పుడు ఒకసారి ఊహించండి, కొత్తగా ప్రేమిస్తున్నటువంటి వాడు, ప్రేమలో పడ్డటువంటి వాడు ప్రియురాలు పక్కన కూర్చొని ప్రియురాలు మాట్లాడుతుండగా ఏదో భావం వ్యక్తం చేస్తుండగా ధ్యాస ఇంకెక్కడో ఉన్నదనుకోండి, ఇంకెప్పుడు అటువంటి పని చేయనివ్వకుండా ప్రియురాలు చక్కటి శాస్త్రి చెప్తుంది. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద నిర్లక్ష్య భావంతో వ్యవహరించినప్పుడు ఎవరికి నచ్చదు అది. అటువంటిది ఆ పరమాత్మనే ఆహ్వానించి జగదీశ్వరుడినే సాక్షాత్తు మన ముందర కూర్చోబెట్టి ఇంకా మిగతా వాటి మీద దృష్టి మళ్లించినట్లయితే ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నామో అది సాధన అనిపించుకుంటుందా? చేసేది జపము, కానీ అక్కడ సంఖ్య ముఖ్యమైంది. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎంత స్పీడ్గా చెప్తున్నాను. చిన్నప్పుడు పిల్లలకి తెలియకుండా డబడబా చేసేయడం అది వేరే విషయం. నేను ఆ తప్పు చేసి ఉన్నాను చిన్నప్పుడు. చెప్పానో లేదో మీకు. మా ఇంట్లో ఉన్నటువంటి ఒక రూల్ ఏంటంటే, పెరుగుతున్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు సాయంత్రం హోంవర్క్ చేసి ఆడడానికి బయటికి వెళ్ళి తిరిగి వచ్చి స్నానం చేసిన తర్వాత విష్ణు సహస్రనామం చెప్తే కానీ మాకు భోజనం ఉండేది కాదు. అది నియమం. బాగా ఆకలి వేస్తుండేది. ఈ విష్ణువు మధ్యలో ఆయన సహస్రనామం అట. అందుకని నేను తమ్ముడు కూర్చొని పూర్వపీఠిక ఉత్తరపీఠిక ఫలశ్రుతితో పాటు 7:30-8 నిమిషాల లోపల చెప్పేసేవాళ్ళు. ఏం చెప్పామో ఆ దేవుడికే తెలియాలి. బడబడ చెప్పడమే. అమ్మగారికి కోపం వచ్చేది, నాన్నగారు అనేవారు కనీసం కూర్చుంటున్నారు కదా, ఫస్ట్ అది అలవాటు అవ్వని వాళ్ళకి.
శాంతాకారం అని మొదలుపెట్టినప్పుడు ఆ శాంతాకారం చెప్పడం వరకే కానీ అక్కడ శాంతము లేదు, ఆకారము లేదు. చేయవలసినటువంటి క్రియ జపము, పారాయణ. కానీ అదేదో మ్యారథాన్ మీదో లేకపోతే ఎవరో కుక్కలు తరుగుతున్నట్టుగా వెంటబడ్డట్టుగానో హడావిడిగా చేయడం. ఇప్పుడు పంతులు గారు కూడా ఎప్పుడైనా మీరు ఏ గుడిలోకి వెళ్ళినా అష్టోత్తర శతనామావళి అర్చన చెయ్యాలి. అర్చన చేసినప్పుడు మీకు చెప్పేటువంటి పదాలు ఎప్పుడైనా ఆ నామాలు కానీ ఎప్పుడైనా మీకు అర్థమయ్యాయా? ఓం వినబడుతుంది, నమః వినబడుతుంది, తర్వాత మధ్యలో ఏమున్నదో దేవుడికే తెలియాలి. ఓం జ్ఞానమహం జ్ఞానమహం జ్ఞానమః, ఓం జ్ఞానమహం జ్ఞానమః. ఏ దేవుడికైనా అదే స్పీడు, అదే తంతు. అంటే క్రియ మాత్రం జరుగుతుంది కానీ అకృతాత్మానః సరిగ్గా చేయకపోతే, సరిగ్గా పొందిగ్గా చేయకపోతే దాని యొక్క ఫలితము లభించదు. ఇవి ఉన్న పద్ధతులు, శాస్త్ర ప్రకారంగా మనకు తెలిసినటువంటి పద్ధతులు. శాస్త్ర విహీనమైనటువంటి పద్ధతులు కూడా సాధన పేరు మీద చేస్తూనే ఉంటాం. కొత్తగా మార్కెట్లో ఏదొచ్చినా అబ్బబ్బో ఇది చాలా బాగుందట, నేను వెళ్ళి ట్రై చేయాలి. అది సాధన అనిపించుకుంటుందా? దృష్టి ఎక్కడ పెడుతున్నాం? దృష్టి ఆ పరమాత్ముడి వైపు, సాధన వైపు కాకుండా ఇంకా దేని మీదో దృష్టి పెట్టినట్లయితే, కానీ పొందవలసినటువంటి ఫలం మాత్రం అత్యున్నతమైనటువంటి ఫలం కావాలని కోరుతాం. సరిగ్గా దాన్ని చేయగలగాలిగా. కెమిస్ట్రీ ల్యాబ్లో మీరు ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు అక్కడ క్లియర్గా రాసుంటుంది, ఈ ద్రవ్యాన్ని ఆ ద్రవ్యంతో కలిపేటప్పుడు కొంచెం నెమ్మదిగా కలపాలి. హడావిడిగా చేసామనుకోండి, కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అది నీళ్ళల్లో పోసి దాన్ని డైల్యూట్ చేయాలి. అది నెమ్మదిగా పోసే బదులు హడావిడి చేశారనుకోండి, అది కాస్త చిందుతుంది, రియాక్ట్ అవుతుంది. ఫలితం దక్కుతుందా? ఫలితం దక్కదు కాదా. దానివలన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పతంజలి యోగ సూత్రాల్లో ఆయన చక్కటిగా చెప్తారు, ప్రాణాయామం చేసేటువంటి వాడు పుస్తకం చూసి కాదు గురువు దగ్గర నేర్చుకోవాలి. మిగతా ఏదన్నా ప్రయత్నించవచ్చు కానీ సొంతంగా స్వతసిద్ధంగా చేయొచ్చు, కానీ ప్రాణాయామం జోలికి వచ్చేటప్పుడు మాత్రం గురువు దగ్గరే నేర్చుకోండి. యూట్యూబ్ గురువు కాదండి, టిక్ టాక్ గురువు కాదండి, అక్కడ ఎవరో పెట్టినటువంటి చూసి చేయడం కాదు. గురువు దగ్గర కూర్చొని సరిగ్గా నేర్చుకోగలగాలి. సరిగ్గా నేర్చుకోకపోతే ఏమవుతుంది? అసంయతాత్మనః, అకృతాత్మానః, పొందవలసింది పొందకపోవడం కాక ఇంకేవేవో జరుగుతుంటాయి. ఎందుకంటే ప్రాణశక్తితో లేచేటువంటి ఆ లోపల ఉన్నటువంటి కుండలిని శక్తి వెళ్ళవలసినటువంటి నాడి సుషుమ్నా నాడి. అది కాక ఇంకా ఎక్కడ వేరే నాడుల్లో వెళ్ళినా మెడికలీ యు ఆర్ ఫిట్. ఎంత సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు ఏమి చేసినా ఏమి కనబడదు. కానీ ఆ శక్తి వెళ్ళవలసినటువంటి మార్గం కాకుండా తప్పుడు మార్గంలో వెళితే జరగకూడినటువంటి అరిష్టం జరుగుతుంది. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అట్లా చేయడమే కాదు, దానికి ఓ పద్ధతి ఉంటుంది. అందుకే కృతాత్మానః, సరిగ్గా పొందిగ్గా చేయగలగాలి. అకృతాత్మానః చేస్తున్నట్టుగా కనబడుతుంది కానీ ఫలితం ఉండదు.
అదే సరిగ్గా చేసిన వాడికైతే యతంతః యోగినశ్చైనం పశ్యంతి ఆత్మని అవస్థితం. సాధన సరిగ్గా చేస్తున్నానా లేదా అనడానికి నిదర్శనం ఏమిటి? ఎన్నో రోజులుగా సాధన చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా సాధన చేస్తున్నాను, నిదర్శనం ఏమిటి? మీరు ఒక సైకిల్ నడపడం నేర్చుకున్నారు ఆర్ నేర్చుకుంటున్నారు. అందరికీ సైకిల్ వరకు అయితే వచ్చు కదండి, నడుపున్నారు కదా. వింత ఏమిటంటే అది చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నా అలవాటు లేనటువంటి వాడు, అంటే చాలా కాలం పాటు అలవాటు లేకపోయినా సైకిల్ మీద ఎక్కగానే ఆ అలవాటు తన్నుకొస్తుంది, మర్చిపోం. ఆ నేర్చుకుంటున్నటువంటి సమయంలో భయం, తిన్నగా 2 కాళ్ళ మీద నడవాలంటేనే అప్పుడప్పుడు కింద పడుతుంటాము. అటువంటిది ఈ 2 చక్రాలు తిరుగుతూ ఉండాలట, ఆ తిరిగేటువంటి దాని మీద నేను కూర్చోవాలట, కూర్చున్నప్పుడు పడకుండా నడపాలట. చిన్నప్పుడు నేను నేర్చుకున్నది గ్రామంలో నేర్చుకున్నాను. గ్రామానికి సమ్మర్ హాలిడేస్ వెకేషన్లో ఉంటాయి కదా, వెళ్ళాం. నేర్చేసుకున్నాను, కానీ అక్కడ వచ్చేటువంటిది అద్దెకు మీద ఇచ్చేవారు సైకిళ్ళు. అవి పెద్ద సైకిళ్ళు, నేనేమో ఇంత. ఒక పక్కన పూర్తిగా వంగితే కానీ ఇటు పక్కన పెడల్ తగలదు. సో ఇటు పక్కన వంగి దీన్ని తన్ని మళ్ళీ ఇటు పక్కకు వెళ్ళి మళ్ళీ దీన్ని తన్నాలి. సో కష్టమైంది అది కాదు, ఎక్కడము దిగడము. ఎక్కడానికి ఏదైనా అరుగు చూసుకొని దాని మీద ఎక్కి, దాని మీద నుంచి సైకిల్ మీదకి ఎక్కి తోసుకుని ఒకసారి తన్ని అక్కడి నుంచి ఇంకా ప్రయత్నం. దిగడము చాలా కష్టమైన పని. ఎక్కడైనా పక్క వీధుల్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఇసుక వేసుంటే అక్కడికి వెళ్ళి ఢవాల్ మంది దూకేయడం. అంటే ఏమిటి? ఇంకా సరిగ్గా రాలేదని. సరిగ్గా వచ్చినటువంటి వాడు అది సరిగ్గా నడుపుతూ ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో ఇంకో వ్యవహారం చేస్తూ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా హాయిగా తేలిగ్గా నడిపిస్తుంటాడు. అలాగే మన జీవితంలో సాధన చేస్తున్నప్పుడు ఏమిటి నిదర్శనం? మొట్టమొదటిది ఆసన సిద్ధి లభించాలి. ఆసన సిద్ధి అంటే మనకు సాధారణంగా ఒక చోట కూర్చున్న తర్వాత కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టుగా ఉండం, కదులుతూ ఉంటాం. ఎక్కడో చోట ఏదో ఒకటి కదలిక అనేటువంటిది లేకుండా కూర్చోవడం అన్నటువంటిది అలవాటు కాలేదు. స్థిరాసన, జితాసన. స్థిరాసన అంటే వేసుకున్నటువంటి ఆ ఆసనం స్థిరంగా ఉందని కాదు, కూర్చున్నటువంటి వాడు స్థిరమైనటువంటి కదలకుండా ఉండేటువంటి ఆసనంలో కూర్చోవాలి. మొట్టమొదటిది స్థూలంగా ఈ శరీరాన్ని స్థిరాసన. జితశ్వాస, శ్వాసను తన అదుపులో ఉంచుకునేటట్టుగా ఉండాలి, దాన్ని రెగ్యులేట్ చేసేటట్టుగా ఉండగలగాలి. ఇప్పుడు అందరం కూర్చున్న చోట ఫ్యాన్లు వేసుకున్నాం. కొన్ని ఫ్యాన్లు ఒక స్పీడ్లో తిరిగితే గాలి తక్కువ, సౌండ్ ఎక్కువ ఇస్తుంటాయి. కూర్చొని విసిగిపోయినటువంటి వాడు వెంటనే వెళ్ళి ఏం చేస్తాడు? ఆపనైనా ఆపుతాడు, లేక పక్కనే రెగ్యులేటర్ ఉంటుంది, ఆ రెగ్యులేటర్తో దాన్ని శబ్దం రానటువంటి స్పీడ్కు మార్చుకుంటాడు. ఎందుకంటే గాలి కావాలి, శబ్దము రాకూడదు. అప్పుడు మీరు గ్రహించింది ఏమిటి? మీరు సాధించింది ఏమిటి? జిత ఫ్యానః, ఫ్యాన్ను జయించారు. అలాగే జిత శ్వాస, ఆసనం మీద కూర్చున్న తర్వాత శ్వాసను సహజ ప్రాణాయామ రూపకంగా
నెమ్మదిగా లోపలికి పీల్చుకుంటూ నెమ్మదిగా వదులుతూ అంతర్కుంభకం కానీ బహిర్కుంభకం కానీ అవసరం లేకుండా నెమ్మదిగా చేయగలిగినటువంటి వాడు, కాన్షియస్గా చేయగలిగినటువంటి వాడు వెంటనే మనసును కూడా తన నియంత్రణలో పెట్టుకోగలుగుతాడు. అది ఎంత త్వరగా చేయగలుగుతున్నాం? జిత ప్రాణ, జితాసన, జిత ప్రాణ ఆర్ జిత శ్వాస. మూడవది, నేను అనుకుంటున్నటువంటి సాధన, అది జపం కావచ్చు, పూజ కావచ్చు, ధ్యానం కావచ్చు, మనసు ఎంత త్వరగా ఇటు అటు కదలకుండా దాంట్లోనే లగ్నమై ఉండగలుగుతుంది. ఎక్కడ లేని ఆలోచనలు అప్పుడే వస్తుంటాయి. శ్రీరామ్ జయ రామ జయ జయ రామోం జపం మొదలుపెట్టాం. మూడోసారో నాలుగోసారో చెప్పేటప్పటికీ ఆ రామారావు గారు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళి కలుద్దాము అడుగుదాం అంటే కలవట్లేదు, పారిపోతున్నాడు. 1, 2 కాదు, దాదాపు 5,000 తీసుకున్నాడు, 5 నెలలు కావస్తుంది. ఈసారి ఏదో రకంగా వాడిని ఫస్ట్ పట్టుకోవాలి. ఏం చేస్తున్నామండి? కూర్చోడానికి కనబడడానికి మాత్రం గంభీరంగా జపం చేస్తున్నట్టుగానే ఉంటుంది. మనసు ఎక్కడుంది? నియంత్రణ లేదు. కారు నడుపుతున్నారు కానీ కారు కుడివైపు తిప్పుతుంటే ఎడం వైపుకు వెళుతుంటే వాడిని ఏమంటాము? డేంజర్ అంటాం. అలాగే మనసు ఒకదాని మీద లగ్నంగా పనిచేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంకెక్కడికో తిరిగిందనుకోండి, జిత మనః, మనసును నియంత్రించగలగాలి, మనసును ఒక బ్యాలెన్స్లో పెట్టగలగాలి. అప్పుడు సాధన సరిగ్గా జరుగుతున్నట్టు. ఆ మనసు మన నియంత్రణలో వచ్చిన తర్వాత ఆ మనసుని అంతర్ముఖంగా తిప్పగలగాలి. బహిర్ముఖంగా ఉన్నటువంటిది పరాంచిఖాని వ్యతృణ స్వయంభూ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. ఇంద్రియాలు సృష్టింపబడినటువంటిది బాహ్య వ్యవహారంలో వ్యవహరించడానికి, వాటి తప్పేం లేదు. ఇటు అటు చూస్తుంటుంది కళ్ళు, శబ్దాలు ఏమైనా కొద్దిగా ఏమాత్రం సౌండ్ ఏదైనా వేరేది వచ్చిందా వెంటనే దృష్టి అటుపక్కకు మళ్ళీపోతుంది. పాపం ఎవరో భక్తి పారవశ్యంలో వచ్చి నమస్కారం చేసుకొని ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయకూడదని చెప్పి దూరంగానే నమస్కారం చేసుకొని లేచి వెళ్ళిపోతూ అక్కడ గంట కనబడి ఠంగమని కొట్టి వెళ్ళాడు. అప్పుడు ఏమైంది? నాకు ఒక కాంపిటీషన్ తయారైంది. ఇక్కడ ఉండవలసినటువంటి దృష్టి వెంటనే ఎక్కడికి వెళుతుంది? ఉన్న 15-20 మంది వెంటనే. ఎందుకు? శబ్దం ఏదో వేరే వింతగా కొత్తగా వినబడింది. ఎవరా? ఇది కనీసం ఇంతైనా ప్రశాంతంగా ఉంది. ఇళ్లల్లో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, టీవీలు చూసేవాళ్ళు టీవీలు చూస్తూనే ఉంటారు, వంటగదిలో జరగవలసినటువంటి యుద్ధం జరుగుతూనే ఉంటుంది, పక్కన ట్రాఫిక్ వెళ్ళేది వెళుతూనే ఉంటుంది. దృష్టి ఎక్కడున్నట్టు? పరాంచిఖాని వ్యతృణ స్వయంభూ. స్వయంభూ ఆ బ్రహ్మ సృష్టించినటువంటి సృష్టిలో ఈ ఇంద్రియ గోళకాలన్నీ బయటి వైపుకు చూడడానికే తయారు చేయబడినటువంటిది. సో అవేం తప్పు చేయట్లేదు. వాటిని క్రమక్రమంగా ఒక్కొక్కదానిగా దాన్ని లోపలికి తీసుకురావాలి. తీసుకొచ్చినటువంటి వాడు మనసుతో అంతర్ముఖుడు అవ్వాలి. దేని వలనైతే, ఏ ప్రేరేపణ వలనైతే ఈ మనసు వ్యవహరించగలుగుతున్నదో ఆ ప్రేరేపణ కలిగిస్తున్నటువంటి స్రోతస్ ఏమిటి అని చూడగలగాలి. చూసిన తర్వాత అక్కడ నిష్ఠగా నిలిచిపోగలగాలి ఆ మనసు. ఎంత సునాయాసంగా అక్కడ దాకా చేరుతాము అంత సాధన బాగా చేసినట్టు.
ఎంతకాలం అక్కడ నిష్ఠగా ఉండగలుగుతాము అంటే ఎంతసేపు చేసామని కాదు, క్వాలిటీ. ఇప్పుడు ఇక్కడి నుంచి తిరుపతి దాకా దర్శనానికి వెళ్ళి అక్కడ దొరికే టైం ఎంత ఉంటుంది మనకు? అక్కడ మనకు వినబడే మంత్రము గోవిందా గోవిందా కాదు. ఏం మంత్రం వినబడుతూ ఉంటుంది? జరగండి జరగండి జరగండి. ఆ జరగండి గుద్దులాట్ల మధ్యలో కనీసం ప్రశాంతంగా ఒక అర సెకండ్ అయినా నేను ఆ దేవుణ్ణి చూడగలిగానా? చూసిన వెంటనే, అది మనకు కనబడిన వెంటనే. నాబోటి వాళ్ళకైతే దూరం నుంచే, ఎందుకంటే మిగతా కాంపిటీషన్ అంతా ఆ హైట్లో ఉంటుంది, ఈ హైట్లో సాధారణంగా ఉండదు. సో ఆ హైట్లో నాకు అది కనబడుతూ ఉంటుంది కాబట్టి దర్శనం బాగానే జరిగినట్టే. మరి చిన్నగా ఉన్నవాళ్ళు వాళ్ళు కష్టపడి ఇటు వంగి అటు వంగి అమ్మయ్యా దర్శనం కనబడింది. కనబడిన వెంటనే ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. ఎందుకు? భగవంతుడి దర్శనం కలగగానే అంతర్ముఖం అవ్వడం అనేటువంటిది సహజ స్థితి. ఆ సహజ స్థితికి ఎంత అదుపులో పెట్టుకొని దీన్ని మనం ఎంత త్వరగా దాన్ని మలుచుకోగలుగుతాం. అటువంటి వాడికి సహజంగా లభ్యమయ్యేటువంటిది. ఏమంటే ఇది చాలా కష్టతరంగా ఉందండి. పద్ధతి కష్టంగానే ఉంది, మా మనసు కూడా అంతే కష్టంగా ఉంది, మా ఇంద్రియాలు అట్లాగే ఉన్నాయి. దీన్ని ఇంకా తేలిగ్గా ఎక్కడైనా చేయడానికి, దీన్ని గ్రహించడానికి, గుర్తించడానికి ఏమైనా వీలుందా? రానున్న 4 శ్లోకాల్లో అదే చెప్తున్నారు. 12వ శ్లోకం చదివేశాం, అందుచేత తాత్పర్యానికి వెళ్దాం. యదాదిత్యగతం తేజ జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఎంత బిజీగా ఉన్నా, ఎంత సమయం లేదనుకున్నటువంటి వాడైనా, ఎంత కర్మలో బాగా పూరుకుపోయిన వాడైనా, పొద్దునైతే సూర్యుని దర్శించక తప్పదు, సాయంత్రం అయితే రాత్రి అయితే చంద్రుడిని చూడక తప్పదు. అందుచేత ఇచ్చేటువంటి ఉదాహరణ ఏమిస్తున్నాడు ఆయన? యత్ సూర్య ఆదిత్య యత్ చంద్రమసి. చంద్రుడు సూర్యుడు మనకు పొద్దున పూట వెలుగిచ్చేటువంటిది సూర్యుడు, రాత్రిపూట వెలుగిచ్చేటువంటిది చంద్రుడు. అవి రెండు లేవంటే కనీసం ఏదో రకంగా ఒక అగ్ని, అది పొయ్యే కావచ్చు, దీపమే కావచ్చు, అగ్ని లేకుండా మన జీవితం ముందరికి సాగదు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీని నమ్ముకున్నామంటే చెప్పలేం. చిన్నప్పుడు మేము ఏపీఎస్ఆర్టీసీకి నిర్వచనము, అంటే ఫుల్ ఫార్మ్ ఏపీఎస్ఆర్టీసీకి, ఎప్పుడు వస్తుందో రాదు, తెలీదు, చెప్పలేము. ఎలక్ట్రిసిటీ కూడా అంతే, ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఎలక్ట్రిసిటీ పెట్టుకోవడానికంటే గ్యాస్ పొయ్యి పెట్టుకుంటే మంచిదని. గ్యాస్ పొయ్యి పెట్టుకున్నారంటే వెలిగించాలి కదా, అగ్ని లేకుండా కార్యం జరగదు కదా. పొద్దున్నే కావాల్సింది ఏమిటి? తప్పనిసరిగా అందరికీ అలవాటైనటువంటిది ఏకాక్షరి ద్వయాక్షరి మంత్రం అనుకోనేరు. మంత్రం కాదు అది. ఏకాక్షరి అంటే టీ, ద్వయాక్షరి అంటే కాఫీ. అది ఎలా ఉండాలి? వేడివేడిగా మరులుతూ పొయ్యి నుంచి కప్పులోకి వచ్చి వెంటనే మన దగ్గరికి రావాలి, వేడివేడిగా తాగాలి. యచ్చంద్రమసి యచ్చ అగ్నౌ. ఈ 3 రకాలైనటువంటిది మనము ప్రతినిత్యము అనుభవిస్తూనే ఉంటాం. ఈ 3టిని అవాయిడ్ చేయడానికి వీల్లేదు, ఏదో రకంగా దీన్ని దర్శించవలసిందే. అందుకని ఏమంటున్నాడు ఈయన? యద్ ఆదిత్యగతం తేజ జగత్ భాసయతే అఖిలం. ఈ సృష్టి మొత్తాన్ని,
వెలిగించేటువంటి వాడు ఆ సూర్యదేవుడు, ఆ ఆదిత్యుడు. అందుకే ప్రప్రథమంగా మనం పూజించవలసినటువంటిది ఆ సూర్యనారాయణుని, ఆ భాస్కరుణ్ణి. పూర్వము ప్రతి ఇంట్లో ఒక తులసి బృందావనం ఉండేది. నీళ్లు పోసిన వెంటనే సూర్యుడి వైపు తిరిగి అర్ఘ్యం వదిలేవాళ్ళం. మొట్టమొదటి చేసేటువంటిది యద్ ఆదిత్యగతం తేజ. సంధ్య వార్చుకుంటున్నటువంటి వాళ్ళందరూ, గాయత్రీ జపం చేసేటువంటి వాళ్ళందరూ ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఆ సూర్యుడిని ఉద్దేశించే చేస్తున్నారు. ఆ సూర్యుడే కనుక లేకపోతే సృష్టి క్రమంలో ఏదీ ఉండదు. నడవదంటం లేదు, ఉండడానికి వీల్లేదు. సూర్యుడు ఉన్నాడు కాబట్టే చెట్లు మొక్కలు ఉన్నాయి కాబట్టే తినడానికి ఆహారము. తర్వాత ఎప్పుడో సైన్స్లో చెప్పింది తెలుసుకున్నాం. మొక్కలు పెరగాలంటే వాటికి కావలసినటువంటిది సూర్యరశ్మి. అది లేకపోతే మొక్కలు పెరగవు. అందుకే కొత్తగా ఏదైనా చిన్న మొక్కను నాటాలంటే నీడగా ఉన్నటువంటి క్షేత్రంలో నాటితే అది పెరగదు, ఎదగదు. ఇక్కడ పెద్ద మొక్కల కింద మామిడి చెట్లు నాటారు ఇటుపక్కనే. పాపం అవి మరుగుజ్జులాగా అట్లాగే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలైందో అది నాటి. మళ్ళీ ఎదగడానికి దానికి అవకాశం లేదు. ఎందుకు? సూర్యుడి రశ్మి తాకటం లేదు దాన్ని. అదే సూర్యుడు బాగా వెలిగించేటువంటి ప్రదేశంలో పెట్టారనుకోండి, చక్క వెదుగుతుంది. యత్ ఆదిత్యగతం తేజ జగత్ భాసయతే ఖిలం యత్ చంద్రమసి యచ్చాగ్నౌ. ఒకవేళ చంద్రుడిలాగా ఈ భూమండలం కూడా తన చుట్టూ తాను తిరగకుండా అలాగే స్థావరంగా ఉండిపోయిందనుకోండి. చంద్రుడు పృథివీ చుట్టూతున తిరుగుతున్నా, భూమి చుట్టూతున తిరుగుతున్నా తాను తన యాక్సిస్ మీద తిరగడు, స్టేషనరీగానే ఉంటుంది. ఈ భూమండలం కనుక అట్లా అయిందనుకోండి, సైంటిస్టులు రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏమిటంటే, ఏ భాగం అయితే చంద్రుడి వైపు ఉంటుందో, ఏ భాగం అయితే సూర్యుడి వైపు ఉంటుందో, ఆ రెండు సర్వం నాశనం అయిపోతాయి. సూర్యుడి వైపు తిరిగి ఉన్నటువంటి ప్రదేశం పూర్తిగా కాలిపోతుంది, చంద్రుడి వైపు ఉన్నటువంటిది పూర్తిగా గడ్డగట్టిపోతుంది. పొద్దున వేడినిచ్చినటువంటి అదే సూర్యుడు, ఆ వేడిని గ్రహించినటువంటి చంద్రుడు ఆ భూభాగాన్ని చల్లదనంతో చల్లబరుస్తాడు. ఈ బ్యాలెన్స్ కరెక్ట్గా సెటిల్ అవ్వాలి. సూర్యుడికి దీనికంటే దగ్గరగా ఉన్నటువంటి ప్లానెట్స్ మీద జీవాంశం కనబడదు, దీనికంటే భూభాగానికంటే కొంచెం దూరంగా ఉన్నటువంటి వాటి మీద కూడా కనబడదు. ఇక్కడే ప్రత్యేకంగా ఏమిటి ఆ ప్రత్యేకత? ఈ వెలుగు ఏదైతే ఉందో, సూర్యుడి వెలుగు కానీ చంద్రుడి వెలుగు కానీ కరెక్ట్ బ్యాలెన్స్లో ఉంది. ఈ బ్యాలెన్స్లో పెట్టేది ఎవరు? అది కృష్ణ పరమాత్మ అంటున్నాడు అన్నమాట. తత్తేజ విద్ధి మామకం. ఇది ఆ పరమాత్ముడి యొక్క క్రియ అని గమనించండి. పరమాత్ముడు వ్యక్తం అవుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని గ్రహించండి. అంటే ప్రత్యేకంగా దేవాలయం దాకా వచ్చి దేవుణ్ణి దర్శించవలసిన దానికి సమయం దొరక్కపోతే సూర్యుడిని రోజు చూస్తూనే ఉంటాం, చంద్రుడిని రోజు చూస్తూనే ఉంటాం. ఆ తేజస్సు కలిగించేటువంటిది ఎవరు? ఈ
సరైనటువంటి బ్యాలెన్స్లో పెట్టి దీన్ని తిప్పేది ఎవరు? ఈ సృష్టిని చూసినప్పుడల్లా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒకవేళ మానవులకు ఆ కర్మను అప్పచెప్పాడు అనుకోండి, పృథ్వీని వృత్తాకారంలో తిప్పుతూ ఉండడానికి కొంతమంది కేటాయించాలి. ఏమవును? పాపులేషన్ ఇంత పెరిగి ఉండేది కాదు. ఎందుకు? ఎవడో ఒకడు ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఒక చోట మరిచి ఉండేవాడు. ఆ పని మన మీద పెట్టలేదు ఆయన. అదంతగదే తిరిగేటట్టుగా చక్కటి వ్యవస్థను నిర్మించాడు. సరైనటువంటి సూర్యరశ్మి తాకేటట్టుగా, వేడెక్కువైపోతే చంద్రుడు వచ్చి దాన్ని చల్లపరిచేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించాడు. we take it for granted. దాని గురించి అంత ఆలోచన కూడా పెట్టం మనం. పైగా అడిగేది, దేవుడు ఉంటే ఎక్కడున్నాడు? కనబట్టం లేదా? దీన్ని ఇంత బ్యాలెన్స్డ్గా మీరు ఒక మాడ్యూల్ ఒకటి తయారు చేసి చూపించండి. ఒక్క నిమిషం దాన్ని అట్లా బ్యాలెన్స్లో మెయింటైన్ చేసేటట్టుగా ఒక్కసారి తయారు చేసి చూపించండి. ఎంత విశ్వ ప్రయత్నం చేసినా అంత బ్యాలెన్స్, అంత సున్నితంగా మెయింటైన్ చేసేటువంటిది కనపడదు మనకు. అన్నీ సవ్యంగా నడుస్తున్నాయి కాబట్టి మనం దాని గురించి ఆలోచించడం కూడా ఆలోచించట్లేదు. వీటన్నిటినీ సమభావంతో పెట్టుకొని తిప్పి దాంతో ఆ తేజస్సు కలిగిస్తున్నటువంటి వాడే పరమాత్మ. వాటిని చూసినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలి? ఆ భగవంతుడే, సృష్టికర్తే గుర్తు రావాలి మనకు. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. అక్కడే ఆగిపోలేదండి. నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు? గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. గాం ఆవిశ్య చ భూతాని ధారయామి అహం ఓజస. గాం ఆవిశ్య, ఈ పృథివీలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఏ విత్తనం నాటితే ఆ విత్తనాన్ని సరిగ్గా కాపాడుతూ పెంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణం ఈ పృథివీ భూభాగంలో ఉంది. ఆ తేజస్సు, ఆ ఓజస్సు ఎవరిస్తున్నారు భూభాగానికి? గాం ఆవిశ్య చ భూతాని. ఇక్కడి నుంచి ఇక్కడికి 20 రోజులు ఉంటున్నాను. విజయవాడలో ఒక 10 రోజులు ఉంటాను. ఆ విజయవాడ పక్కన ఉన్నటువంటి ఆశ్రమం చుట్టూతన అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం 4 కిలోమీటర్ల దూరం. ఆ ఆశ్రమం చుట్టూతన ఏముంటుంది? పంట పొలాలన్నీ. ఆశ్చర్యం వేసేది ఏంటంటే, రైతు ఎక్కడా వెకేషన్ తీసుకోకుండా, ఆ భూములు చాలా ఫర్టైల్ గ్రౌండ్స్ అవి,
3 పంటలు పండిస్తాడు. 2 వరి వితౌట్ వరి, ఒకటి మధ్యలో ఏదో పప్పు దినుసులు, మినప ఇటువంటివి ఏదో పెంచుతూ ఉంటారు. మధ్యలో ఎక్కడ ఆగి పాపం భూదేవి, నాయనా 2 పంటలు కష్టపడ్డాను, నాకు ఒక్కసారి ఒక్క గ్యాప్ ఇస్తే కొద్దిగా నేను తేరుకుంటాను అనడానికి అవకాశం లేదు. ఒక కోత వచ్చిందా దాన్ని మళ్ళీ దున్నడం, దున్నిన తర్వాత వెంటనే ఇంకో నాటడం, అది రాగానే దాన్ని మళ్ళీ కోత, దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి. మధ్యలో ఎక్కడ విరమించడానికి, ఎక్కడ ఒక వెకేషన్ తీసుకోవడానికి, ఒక కుటుంబాన్ని నడపాలండి మనం. ఈ మధ్యకాలంలో కుటుంబం అంటే ఎంతమంది ఉంటాము? మహా అయితే 4, ఇంకా ఎక్కువ అయితే 6. తల్లిదండ్రులు కానీ అత్తమామ కానీ ఎవరైనా వచ్చి మనతోనే ఉంటుంటే 6. హమ్ దో హమారే దో. ఆ 6గురికి సేవలు అందిస్తూ, ఇది తల్లులు చెప్పిన మాటేనండి, నేను మళ్ళీ చెప్తున్నటువంటిది. వాళ్ళకి వెకేషన్ టైం వచ్చిందంటే గాబరా. ఎందుకు? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కిచెన్ నుంచి వాళ్లకు సమయం దొరికి బయటికి వస్తే ఒట్టు. పొద్దున బ్రేక్ఫాస్ట్ అందించాలి. పొద్దున దానికంటే ముందు అందరికీ వేడివేడిగా కాఫీ టీలు అందించాలి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అందించాలి. బ్రేక్ఫాస్ట్ ఇంకా వాళ్ళు తినడం పూర్తి చేశారో లేదో, లంచ్కి ఏం తయారు చేయాలో అవి దాన్ని తయారు చేసుకోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అంతతో సరిపోదు. మధ్యలో వచ్చి ఇంకేదో ఒకటి చిరుతిండు ఇక్కడ అక్కడ తిరుగుతూ వచ్చి, అమ్మ ఏమైనా ఉందా, పొద్దున్న చేసిన టిఫినే మిగిలిందిరా అంటే, అది కాదు ఇంకేమన్నా అంటే ఏమైనా కడ్రూమ్ లాంటివి కావాలి. లంచ్ చేస్తుండగా రేపు పొద్దున్న తిన్నటువంటివన్నీ కడుక్కోవాలి. ఆ లంచ్ వడ్డించిన తర్వాత మధ్యాహ్నంగా, అంటే ఎన్నిసార్లు తింటున్నాం మనం? కనీసం ఒక 4-5 సార్లు. వెకేషన్ టైం అయిపోయింది, హాలిడేస్ అయిపోయాయి పిల్లలవి అనగానే మొట్టమొదటి హాయిగా భావించేది ఎవరు? తల్లి. అమ్మయ్యా వీళ్ళు స్కూల్కి వెళ్తే ఎందుకు ఏదో గ్యాప్ దొరుకుతుంది, కొద్దిగా నేను విశ్రాంతి తీసుకునే అవకాశం దొరుకుతుంది. భూదేవి ఎక్కడా అసలు రెస్ట్ అనేది లేదు ఆవిడికి. తదేకంగా అదే దృష్టితో ఒక పంట అయిన తర్వాత ఇంకో పంట, ఒక పంట అయిపోయిన తర్వాత ఇంకో పంట. అటువంటి భూదేవిని మనం ఏమైనా సరిగ్గా చూసుకుంటున్నామా? దానికి మనకు ఒక ప్రధానమంత్రి రావాల్సి వచ్చింది, స్వచ్ఛ భారత్ పెట్టుకోండి బాబు అని. మన చెత్త తీసిన తర్వాత దాన్ని సరిగ్గా ఎలా డిస్పోజ్ చేయాలనేది కూడా ఇంకొకరు వచ్చి చెప్పి నేర్పిస్తేనే. ఆయన అక్కడ రెడ్ ఫోర్ట్లోంచి అది అనౌన్స్మెంట్ చేస్తుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. ఇది కూడా అక్కడి నుంచి చెప్పగలగాలి ఎవరన్నా వచ్చి మనకు అని. ఎందుకు? పొల్యూషన్ అంటే ఎవరిని పొల్యూట్ చేస్తున్నాము?
మన ఇంట్లో నుంచి చెత్త బయటికి వెళ్ళిపోతే మన పని అయిపోయింది. అది తీసుకెళ్ళి ఎక్కడ? మళ్ళీ ఆ భూదేవి మీదకేగా. ఆ భూదేవిని సరిగ్గా సవ్యంగా చూసుకునేటువంటిది కూడా చేత కాదు సరిగ్గా. ఒక్కవేళ భూదేవి కనుక తిరగబడింది అనుకోండి, యాథవల్లారా మీకు సరి ఇంతకాలంగా ఇస్తుంటే సరిగ్గా చూసుకోవడం చేత కాదు అని ఒక్కసారి తిరగబడింది అనుకో, మన గతేం గాను. ఇవన్నిటినీ సహిస్తూ ఎవరు ఎంత కష్టపడి ఎక్కడ ఏ పంట వేస్తే ఆ పంటని సరిగ్గా ఆశీర్వదిస్తూ సమయానికి తగ్గట్టుగా పంటనిస్తుంది ఆవిడ. గాం ఆవిశ్యచ భూతాని ధారయామి అహం ఓజసా. ఈ భూదేవిలో ఆ శక్తిని కలిగించి అందరికీ ఆహారం అందేటట్టుగా, అందరిలో తేజస్సు వచ్చేటట్టుగా, ఆహారం అందేటట్టుగా ఏర్పాటు చేసింది ఎవరు? ఆ రకంగా వ్యక్తమవుతున్నది ఎవరు? అది ఆ పరమాత్మే. అందుకే భూదేవిని చూడగానే ప్రథమంగా పొద్దున లేస్తుండగానే కరాగ్రే వసతే లక్ష్మి అనుకున్న తర్వాత భూదేవి నమస్కరించి సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే అంటే, నువ్వు మాకు ఇంత ఇస్తున్నా కానీ మేము చేసేది ఏమిటి? నీ ఛాతీ మీద మేము పరిగెడుతున్నాం నేను లెక్క చేయకుండా. పాదస్పర్శం క్షమస్వమే. తల్లి, మమ్మల్ని భరిస్తున్నందుకు కృతజ్ఞతలు, మమ్మల్ని క్షమించు. నిజంగా తల్లిలాగా ఓర్పుతో ఎక్కడా తిరగబడకుండా, ఎక్కడా విసుక్కోకుండా అందరినీ కాపాడుతుంది, అందరికీ ఇస్తున్నదే. ఆ ఇచ్చేటువంటి గుణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ధారయామి అహం ఓజస. నేనే ఆ పృథివిలో ఈ పంటలన్నీ పండించి సమృద్ధిని ఇచ్చేటువంటి వాటిని నేను. సో టేబుల్ మీద ఆహారం రాగానే గుర్తు రావాల్సింది ఎవరు? ఆ పరమాత్మ. ఇచ్చింది ఎవరు? ఆయనే. ఒకసారి బాంబే ఆశ్రమంలో చదువుకుంటుండగా మాకు అప్పుడప్పుడు కొన్ని డ్యూటీలు పడుతుంటాయి. చాలా కష్టతరమైనటువంటి డ్యూటీ ఏమిటంటే టెంపుల్ డ్యూటీ, కిచెన్ డ్యూటీ. కిచెన్ డ్యూటీ ఎందుకు అంటే, దాదాపు మేము చదువుకుంటున్నప్పుడు అప్పుడు ఆశ్రమంలో దాదాపు ఒక 150-200 మంది ఫోన్ చేసేవారు. ఒక్కొక్క పాత్ర నా హైట్ వాడు ఎక్కి లోపల కూర్చొని దాన్ని తోమాలి. అది వేసుకోవాల్సిన దుస్తులేమో తెల్ల దుస్తులు. ఆ డ్యూటీ పడ్డవాడికి బట్టలు ఉతుకోలేక అదొక ఇమాజిన్ చేయండి. గిన్నె లోపలికి దిగి గిన్నెను తోమాలి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అలాగే టెంపుల్ డ్యూటీ పడ్డవాడికి పెద్ద పెద్ద దీపశమలు నా ఎత్తున ఉంటాయి, రోజు వెలిగించాలి. ఇప్పుడేమన్నా మారిందేమో తెలియదు కానీ వాటితో వచ్చేటప్పటికి చేతులుగా మిగలవు, బండబారిపోయి ఉంటాయి. అదే టెంపుల్ డ్యూటీలో ఒక భాగము పురోహితుడు పొద్దున్నుంచి 10:30-11 వరకు ఉన్నప్పుడు ఒక గంట సేపు ఆయన గ్యాప్, ఆ గంట సేపు మాకు డ్యూటీ పడేది. ఒకరోజు నేను కింద పూజ చేస్తూ ఏదో అర్చన చేస్తుండగా అక్కడ ఈ రసీదులు రాసేవాడు ఎవరితోనో వాదిస్తున్నాడు. ఏమిటి అంటే, ఈ చాక్లెట్లు, 5 స్టారు, క్యాడ్బరీసు ఇటువంటివి ఒక
సంచుడు తీసుకొచ్చాడు ఈయన. ఇవి నైవేద్యం ఇవి అంటున్నాడు ఆయన. బిస్కెట్లు అవి కూడా తీసుకొచ్చినట్టున్నాడు. పెద్ద సంచి నిండా కవర్ నిండా ఇవి తీసుకొచ్చాడు. సరే, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు కదా, వాదించుకుంటున్నారు. నేను దూరం నుంచి గమనిస్తున్నా. ఆయన చెప్పిన ఒక మాట నాకు భలే నచ్చింది. ఎవరైతే తీసుకొచ్చారో ఆయన ఏం చెప్పాడు? అయ్యా, రోజు ఆయన సృష్టించినటువంటి అదే అరటిపండు, అదే మామిడి పండు, అదే కొబ్బరి నీళ్ళు అవే పెడుతున్నాము. ఆయన ఇచ్చినటువంటి దాన్ని ప్రతి సృష్టి చేసి మార్చి ఇంకా అద్భుతంగా తయారు చేసాం. అది ఎప్పుడైనా చూపించాలి కదా ఆయనకు కూడా. అది వినగానే నాకు భలే నచ్చేసింది. అయ్యా, నువ్వు వాదించక ఇట్రా, తీసుకురా, నేను నైవేద్యం పెడతానన్నాను. ఎందుకంటే ఆ దృష్టి ఉంది చూశారు, ఆ దృక్కోణం ఉంది, చాలా వినూత్నంగా అనిపించింది. ఎందుకంటే పాపం మనకు కూడా అంతే కదండి. రోజు అదే పప్పు, అదే అన్నం పప్పు అన్నం తింటే 3 రోజులకి ఇంకేమన్నా ఉందా అనిపిస్తుంది. అటువంటిది పాపం దేవుడికి ప్రతిరోజు ప్రతినిత్యము అదే పండు, అదే కొబ్బరికాయ. పాపం ఆయన కూడా విసిగిపోయి ఉంటాడు కదా. నీ దృష్టి నచ్చిందయ్యా, తీసుకురా, నేను పెడతా నైవేద్యం. మనం ఇన్ని రకాలుగా చేసుకొని తినగలుగుతున్నాము అని అంటే ఆ భూదేవికి ఆ శక్తిని ఇచ్చినటువంటి వాడిని గుర్తించకుండా చేయగలుగుతామా? అందుకనే తినే ముందు ఆ భగవంతుణ్ణి తలుచుకొని తినమంటుంటాం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అండ్ వచ్చేటువంటి ఆహారాన్ని కూడా ఎలా భుజించాలి? ఒక మెడిసిన్ లాగా, ఒక మందులాగా. అందుకే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అని దేవుణ్ణి స్మరించి దేవుడికి మన కృతజ్ఞతలు చెప్పుకుంటూ అప్పుడు ఆహారాన్ని భుజించాలి. ఎందుకు? గామావిశ్య భూతాని ధారయామి అహం ఓజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మక. ఫస్ట్ టైం ఈ వాక్యం చదివిన తర్వాత కొంచెం ఇది తేడాగా ఉంది అనిపించింది. తర్వాత రీసెర్చ్ పేపర్లు చదువుతుంటే అర్థమైంది. ఏం చెప్తున్నారు అక్కడ అంటే, ఎలాగైతే ఈ మొక్కలన్నిటికీ సూర్యరశ్మి అవసరము, అలాగే చంద్రుడి కిరణాలు కూడా పడితేనే దాంట్లో ఉన్నటువంటి పౌష్టికత పెరుగుతుందట. వేదాల్లో వినున్నాం మనం సోమరసం అని. సోమరసం అంటే ఏమిటి? ఏదో తాగితే మత్తెక్కి అదేదో చేసేవాళ్ళని కాదు. సోముడు అంటే ఎవరు? చంద్రుడు. చంద్రుడి కిరణాల ద్వారా వచ్చి ఆ మొక్కలలో ఉన్నటువంటి పౌష్టికతను పెంచేటువంటి వాడు, వైద్య గుణం పెంచేటువంటి వాడు. తర్వాత తెలిసింది ఏంటంటే, ఆయుర్వేదంలో ఈ మందులు తయారు చేసేటప్పుడు, ఆ మందులు తయారు చేసిన తర్వాత ఎండబెట్టేటప్పుడు సూర్యుడి కిరణాలకు చూపించరు, చంద్రుడి కిరణాలకు చూపించి ప్రథమ రోజున చంద్రుడి దగ్గర చూపించి పౌర్ణమి దాకా అలా ఒక 15 రోజులు చంద్రుడి కిరణాలతో దాన్ని ఎండబెట్టి అప్పుడు దాన్ని వాడితే దాంట్లో ఉన్నటువంటి వైద్య గుణం బాగా పెరుగుతుంది అంటారు. సోమో భూత్వా రసాత్మక. అందుకే ఒక్కొక్కసారి ఈ మధ్యకాలంలో తినేటువంటి ఆహారానికి గ్రీన్ హౌస్లో పెంచుతున్నారు. ఇళ్లల్లో, డాబాలో,
పైన తెర వేసేసి పెంచుతూ ఉంటారు. ఎందుకంటే ప్రొడక్టివిటీ పెంచాలని. ఆ ఆహారం తింటుంటే ఆకారం అలాగే ఉంది, రంగు అలాగే ఉంది, రుచి కనబడటం లేదు. ఎందుకు? దాంట్లో రసాన్ని పూరించేటువంటిది చంద్రుడు. చంద్రుడి నుంచి దూరం చేశాం. ఈ మధ్యకాలంలో ఏమంటారు దాన్ని, సూర్యుడు కూడా అక్కర లేకుండా ఆర్టిఫిషియల్ లైటింగ్ పెట్టి పెంచుతున్నారు. భూమి కూడా అవసరం లేకుండా హైడ్రోఫోనిక్స్, నీటితో. ఏం సత్తు ఉంటుంది దాంట్లో? తింటుండగానే చెప్పచ్చు. అంటే 21 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా కదండి. భారతదేశం రాగానే, అంటే మధ్య మధ్యలో సంవత్సరం వచ్చేవాడిని. భారతదేశం రాగానే మిగతావన్నీ తినడం మానేసి ఇక్కడ దొరికేటువంటి పళ్ళు అవి అత్యధికంగా తినేవాడిని. ఎందుకు? అక్కడ చూడ్డానికి ఆకార పుష్టి మాత్రమే. ఒక్కొక్క అరటిపండు ఇంతింత పెద్దగా ఉంటుంది, ఇంతింత లావుగా ఉంటుంది, తింటే శుద్ధ ముద్దలా ఉంటుంది, రుచి పచి ఏమి ఉండదు దాంట్లో. యాపిళ్ళు ఉంటాయి, నిగనిగలాడుతూ ఉంటాయి, 3 నెలలు అలా పెట్టినా అలాగే ఉంటాయి నిగనిగలాడుతూ. ఎందుకంటే దాని మీద వ్యాక్సింగు, కోటింగు అన్నీ చేసి అది తినడానికి చూసుకుంటే అది ఏదో పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది. ఏమిట్రా ఆహారం ఎంత చండాలంగా ఉంది? దొరకడానికి అన్నీ దొరుకుతాయి, అన్ని సమయాల్లో దొరుకుతాయి. మామిడి పండు సాధారణంగా ఎప్పుడు దొరుకుతుంది మనకు? వేసవి కాలంలో. అక్కడ ఏ సీజన్లో వెళ్ళినా అన్ని రకాలైనటువంటి పదార్థాలు అన్ని సీజన్లో దొరుకుతాయి. ఈ విచిత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. తినడానికి ఆహారం పొట్ట నిండుతుంది కానీ దాంట్లో రుచి కానీ దాంట్లో రసం కానీ ఉండదు. అదే మొక్కలు ఎప్పుడైతే సరిగ్గా సవ్యంగా పెరుగుతాయో, అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, పుష్ణామి చౌషధీ సర్వాహ. ఔషధాల్లో ఔషధ గుణం పెరిగేటువంటిది, పెంచేటువంటిది ఆ భగవంతుడే చంద్రుడి కిరణాల రూపంలో వచ్చి వాటిలో ఆ పౌష్టికతను పెంచుతుంటారు. చౌషధీ సర్వాహ సోమో భూత్వా రసాత్మక. చూడండి, ఇచ్చేటువంటి ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి? ఏ ఒక్కటి మనము అనుభవించకుండా ఉండేటువంటివి కాదు. ప్రతినిత్యము, ప్రతిదినము 5 పూటలు తింటాం. తినేటప్పుడల్లా మనం చేయవలసినటువంటి అభ్యాసం ఏమిటి? ఇవన్నీ సూచనలు. ఎవరి వైపుకి దృష్టి మళ్లించాలి? మనం వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. తింటుండగా అది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదం అనే భావన లేకుండా తినేటువంటి వాడు ఆహారం మీద విసుక్కుంటాడు. ఉపనిషత్తుల్లోనే చెప్పబడినటువంటిది, అన్నం న నింద్యాత్ తద్వ్రతం. వచ్చినటువంటి ఆహారాన్ని ఎప్పుడూ నిందించకూడదు. అన్నం న పరిచక్షీత తద్వ్రతం, తైత్రీయోపనిషత్తులో వస్తుంది ఈ మంత్రాలు. ఎందుకు? స్వయంగా మన ఎదుట ఆ భగవంతుడి యొక్క సాక్షాత్ స్వరూపమే ఆ అన్నము. అందుకే అంటాం మనము అన్నం పరబ్రహ్మస్వరూపం. ఎక్కడా నిందించకుండా ఆహారాన్ని సేవించగలగాలి. మా ఇంటికి ఒక పూజారి వచ్చేవారు. ఈ
మాసికాలు శ్రాద్ధ కర్మలు చేయించడానికి వచ్చేవారనమాట. ఆయన వచ్చాడంటే మేమందరం పిల్లల్ని తిట్టుకునేవాళ్ళం. ఎందుకు? ఆ శ్రాద్ధకర్మ చేసి అంత పూర్తయ్యేటప్పటికి 3:30 4 అవంతా అయిన తర్వాత ఆయన తిన్న తర్వాత మా అందరికీ వడ్డించేవారు. 4:30 అయిపోయేది. ఈయన ప్రత్యేకంగా వచ్చేందుకు మేము అంత తిట్టుకునేవాళ్ళం అంటే, తొందరగా తినడే, తొందరగా తెమలడే, తినే ప్రతి ముద్దకి 4 సార్లు గోవింద 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 అనుకుంటూ తింటాడు. అయ్యా మీ గోవిందుడు ఎక్కడికి పోడు, మాకు ఇక్కడ మాడిపోతుంది, తొందరగా తినవయ్యా అని మేము. చిన్నప్పుడు అర్థం కాలేదు, కానీ పెద్ద అయిన తర్వాత నేను గుర్తు చేసుకొని గమనించింది ఏంటంటే, ఈ అన్నంన నింద్యాత్ అనేటువంటి వ్రతాన్ని ఎంత సిన్సియర్గా చేసేవాడంటే ఆయన, ఒకసారి ఏదో వంటకంలో ఉప్పు ఎక్కువైంది. సాధారణంగా ఇళ్లల్లో ఏదైనా ఎక్కువ తక్కువ అయింది అనుకోండి, ఎత్తీసరి కొడుతుంటాం. తర్వాత రౌండ్లో మేమందరం తినడానికి కూర్చున్నాము. ఆ పదార్థం దేంట్లో అయితే ఉప్పు ఎక్కువైందో మేమందరం, ఇప్పుడు చెప్తున్నాను కానీ అన్నంన నింద్యాతని అప్పుడు చేసిన వాడిని నేను కూడా. ఇది చాలా వికారంగా ఉంది, మేము తినము, ఇది మాకు అక్కర్లేదు అని మొదలెట్టాం. ఏమైంది అని అంటే ఉప్పు ఎక్కువైంది. అప్పుడు మా అమ్మగారు ఆయన చూసి, ఏంటండి మీరు చెప్పలేదు, అది కూడా తినేశారు మీరు అని అంటే, అందులో ఏముందమ్మా, ఒకరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకరోజు ఉప్పు తక్కువ అవుతుంది, లోపల వెళ్ళి ఇట్లా అని కదుపుకుంటే అది ఇది సర్దుకుంటుంది అనేవాడు. అని అన్నము వడ్డించిన తర్వాత అది పరబ్రహ్మ స్వరూపం, దాన్ని నిందించకుండా తినడం అనేటువంటిది ఒక వ్రతమమ్మా అన్నాడు. అన్నం న నింద్యాత్ తద్వ్రతం, అన్నం న పరిచక్షీత తద్వ్రతం. ఇంకెక్కడో వెళ్ళి భగవంతుడిని చూసామని చెప్పుకోనక్కర్లేదు. 3 పూటలా తినడానికి పుష్టిగా మన ఎదుట ఆ ప్లేట్లో నిండుగా ఆహారం లభిస్తున్నది అని అంటే ఆ పరమాత్ముడి యొక్క సాక్షాత్ స్వరూపం అది. ఎక్కడో దేవుడు వచ్చి కనబడగానే కంట్లో నీళ్లు ఆహా కనబడుతున్నది అదే స్వరూపం. ఆహారం ఎప్పుడు భుజిస్తున్నా గుర్తు రావాల్సింది ఎవరు? ఆ భగవంతుడే. గామావిశ్యచ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఇక్కడితో ఆపట్లేదండి, ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు నెక్స్ట్ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ఈ శ్లోకం సరిగ్గా అర్థం అవ్వాలంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను, దాని తర్వాత శ్లోకం ఈజీగానే అర్థమైపోతుంది. వంట వచ్చో లేదో అని అడగట్లేదు, కానీ మిక్సీ ఎప్పుడైనా వాడారా? బ్లెండర్. ఇటుపక్క వాళ్ళు కూడా వాడారా? ఎప్పుడైనా వాడే ఉంటారుగా. నిండుగా నానబెట్టిన మినప్పప్పు వేసి నీళ్లు పూర్తిగా వేయడానికి అవకాశం లేనంత నిండుగా వేసి మీరు మూత పెట్టి మెషిన్ తిప్పితే ఏమవుతుంది? బ్లెండర్ కాస్త బ్లండర్ అవుతుంది. అది కూడా తట్టుకోలేక పొగలు కక్కుతుంది. అవునా?
మరి ఆ మిక్సీ సరిగ్గా వాడాలంటే ఏం చేయాలి? సగం ఈ పదార్థం వేసి, ఏదైతే రుబ్బాలనుకుంటున్నావో అది సగం వేసి, ఇంకో పావు వంతు ఎంత నీళ్లు కావాలో అంత నీళ్లు వేసి, అది తిరగడానికి ఒక గ్యాప్ కావాలి. తర్వాత మూత పెట్టి మూత మీద చేయి పెట్టండి. ఎందుకంటే ఆ తిరిగే స్పీడ్లో అది గనక లేచిందనుకోండి, కిచెన్ అభిషేకం అవుతుంది. ఎక్కడ చూసినా ఈ మినపగుండ్లన్నీ టకటక రాలుంటుంది అక్కడ. దాని మీద చేయి పెట్టి నెమ్మదిగా దాన్ని రుబ్బుకొని తీసుకుంటే చక్కటి పిండి అవుతుంది. ఈ సిద్ధాంతం అందరికీ అర్థమైందా? పొట్ట కూడా ఒక మిక్సీనే కదండి. పాపం దాన్ని ఎందుకు పట్టించుకోము? 3 పూటల అసలు దానికి బ్రేక్ లేకుండా ప్రతిరోజు 3 పూటలు వేసి తిప్పుతూ ఉంటాం దాన్ని. ఏమేమి వేస్తుంటాము? అడ్డమైనవి వేస్తూనే ఉంటాం. తిరగడానికి చోటు ఉందా? పడుంటుంది లేండి. పాపం ఎంత కష్టపడాలి లోపల. తినేటువంటి వాడు ఎంత తినాలి అని అంటే, మొదటిసారి త్రేలుపు వచ్చిందా అక్కడికి ఆపేసేయండి. తిన్న ఆహారం తిన్నది అయిన తర్వాత ఒక 20-30 నిమిషాల తర్వాత నీళ్లు తాగండి. సరిగ్గా ఆహారము లోపల అరగడానికి వీలుంటుంది. ప్రతిరోజు తినేటప్పుడు ఏటో ఇవాళ కూడా ఎక్కువ అయిపోయింది అంటే లోపల బాధపడేది ఎవరు? పాపం లోపల మిక్సీ ఎంత బాధపడుతుందో. తిప్పడానికి ఒక చోటు ఉండాలి కదా దానికి. సరే, ఇష్టం వచ్చినట్టుగా వేస్తూనే ఉంటాం. దానికి ఒక క్రమం లేదు, దానికి ఒక పద్ధతి లేదు. పైగా చెప్పడం ఏమిటి? వీటికి వేరే పొట్ట ఉందండి. పొద్దున్న లేవగానే కాఫీ సమర్పయామి, దాని తర్వాత టిఫిన్లు సమర్పయామి, దాని తర్వాత ఇంకో కాఫీ సమర్పయామి, ఇంకెవరైనా వచ్చారనుకోండి వాళ్ళతో పాటుగా ఇంకో కప్పు సమర్పయామి, లంచ్ సమర్పయామి, లంచ్ తర్వాత ఏదో కాస్త పంటి కింద పడి ఉంటుంది అది సమర్పయామి. బయటికి వెళ్ళామంటే మళ్ళీ ఇంకో ఛాయం సమర్పయామి, కాఫీయాం సమర్పయామి, పడుతూనే ఉంటుంది. అవి ఎంత కష్టపడుతున్నాడు లోపల. ఎప్పుడైనా అవన్నీ పడుతుండగా రుబ్బడానికి మీకు అవకాశం ఇచ్చారనుకోండి, వద్దు నాకు ఆహారం అంటారు మీరు. అందుకే మన పెద్దలు ఏమన్నారు? ప్రతి వారము ఉపవాసం ఉండనక్కర్లేదు, ప్రతి పక్షంలో ఒక్క పూట ఉంటే చాలు. ఒక్కసారి ఏకాదశి రోజున. ఎందుకంటే పాపం పొట్టకు కూడా ఒక బ్రేక్ వస్తుంది కదండి. అది కూడా కొంచెం రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. ఒక్కరోజు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రితః. వేసేటువంటి లోపలికి ఆహారాన్ని, ఆ ఆహారాన్ని పచించడానికి, ఆహారాన్ని అరిగించుకోవడానికి వైశ్వానరుడిగా పొట్టలో విరాజిల్లుతున్నటువంటిది నేనే.
ఆ జఠరాగ్ని గనక సరిగ్గా పనిచేయలేదనుకోండి, మధ్యప్రదేశ్ గనక బాగలేకపోతే ఉత్తరప్రదేశ్ కూడా బాగుండదు. మధ్యప్రదేశ్ అంటే పొట్ట, ఉత్తరప్రదేశ్ అంటే మన బుర్ర. కొంతమంది ఆకలి తట్టుకోలేరు, సరిగ్గా ఆ సమయానికి సరిగ్గా ఆహారం పడకపోతే చిరాకుగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు? మధ్యప్రదేశ్ని సరిగ్గా చూసుకోలేదు. ఉత్తరప్రదేశ్ యాజిటేషన్లో ఉంది. మధ్యప్రదేశ్ కనుక బిగించుకుపోయింది అనుకోండి, ఉత్తరప్రదేశ్ కూడా బిగించుకుపోతుంది. సో వేసినటువంటి ఆహారం వేసినట్టుగా ఎప్పుడెప్పుడైతే వేస్తున్నామో దాన్ని అరిగించడానికి, సరిగ్గా పచించడానికి, ఆ తిన్నదాన్ని బాగా గుజ్జుగా నలిపేసి దాంట్లో ఉన్నటువంటి కావలసినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించి, ఈ ప్రక్రియ అంతా ఎవరు చేస్తున్నారండి? దేవుడి దయ వలన మనం చేసుకోవట్లేదు, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఆ ఆటోమేటిక్గా చేసేవాడు ఎవడు? వాడిని మనం ఈశ్వరుడు అంటాం. పచామ్యన్నం చతుర్విధం, 4 రకాలైనటువంటి ఆహారాలు. నమిలి తినేటువంటిది, తాగేటువంటిది, నాకేటువంటిది, జుర్రుకొని తినేటువంటిది. మామిడిపండు సీజన్ వస్తుంది. రసాలు ఎలా తినాలి? సరిగ్గా మంచి వాసన వచ్చి పండింది అనుకున్నప్పుడు అటువంటి దాన్ని కడిగి మెత్తగా దాన్ని పిసికి, పైన చర్మం ఒలిచిపోకుండా ఉండేటట్టుగా పిసికి, పైన నల్లగా ఉన్నటువంటిది తుంచేసి, చేతికి అంటకుండా మూతికి అంటకుండా, అది ఎక్స్పర్టీస్ అన్నమాట. నోట్లో పెట్టుకొని అది ఒక్కసారి జుర్రుకుంటే గుజ్జంతా లోపలికి వచ్చేయాలి. చోష్యం. తినేటప్పుడు పప్పులో అంతగా ఉప్పు కారం లేదంటే పక్కనే ఏ ఆవకాయో గోంగూర పచ్చడో ఏదో ఒకటి ఉంటుంది, దాని మధ్యలో అలా అనుకొని లేహ్యం. అసలు సిసలైనటువంటి దక్షిణ భారతదేశీయుడు ఎవడు అనంటే, అరటాకు మీద నీళ్లగా రసం కలుపుకొని అది అరటాకు దాటకుండా వెళుతూ చూసుకుంటూ చక్క 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 జుర్రుకొని తినేసేటువంటి వాడు అసలు సిసలైనటువంటి దక్షిణ భారతీయుడు. అదేమిటి? అది కూడా చోష్యం. గట్టిగా నమిలి తినవలసినటువంటిది, తాగేటువంటివి. ఇవి 4 రకాలు. ఈ 4టిని తిన్నటువంటి వాళ్ళ మనం లోపలికి వెళ్ళిపోతుంది. ద్వైతంలో ఉన్నది కాస్త అద్వైతం అయిపోయింది. ఇప్పుడు ఆ వెళ్ళినటువంటి దాన్ని సరిగ్గా అరిగించుకొని, దాంట్లో ఉన్నటువంటి రసం అంతా తీసుకొని, పౌష్టికతనంతా తీసుకొని, పనికిరానటువంటి వాటిని బయటికి తోసేయాలి. ప్రాణ అపాన సమాయుక్త. ప్రాణము అనంటే లోపలికి వెళ్ళి మింగగలిగేటువంటి సమర్థత. ఇది లోపలికి వెళ్ళి అరిగి దాంట్లో ఉన్న రసం అంతా తీసుకున్న తర్వాత దాంట్లో పనికిరాని పదార్థాన్ని చివరికి శరీరం నుంచి త్యజించాలి.
అంటే మింగే దగ్గర నుంచి, నమిలే దగ్గర నుంచి మింగిన తర్వాత శరీరంలో దాంట్లో ఉన్న రసమంతా తీసుకొని అయిపోయినటువంటి పదార్థాన్ని బయటికి విసర్జించేంత వరకు ఏ ఒక్క పద్ధతిలో ఎక్కడ ఏది తప్పు జరిగినా, అప్పుడప్పుడు తినేటప్పుడు హడావిడిగా తింటున్నామో, సరిగ్గా మింగలేదో, ఏమవుతుంది అప్పుడు? పొరబోతుంది. అప్పుడు మనమైనా తల బాదుకోవాలి, లేదా పక్కన ఉన్నవాడైనా తల బాదుతాడు. ఎందుకు? ఇక్కడ అక్కడ వెళ్ళింది ఎప్పుడైనా కిందికి దిగుతుందేమో అని. సరిగ్గా మింగడం, మింగిన దాన్ని సరిగ్గా పచించడం, ఆ పచించిన దాంట్లోంచి రసం అంతా తీసుకొని పనికిరానటువంటిది సమయానికి విసర్జించడం. ఎంత పని చేస్తున్నాడు మన కోసం ఆయన! ఇవన్నీ సవ్యంగా జరుగుతున్నాయి అనంటే, ఇవన్నీ బ్యాలెన్స్లో జరుగుతున్నాయి అనంటే ప్రాణ అపాన సమాయుక్త, అంటే క్రమంగా ఏది ఆగిపోకుండా చెడిపోకుండా పద్ధతిగా జరుగుతుందంటే ఎంతకాలంగా జరుగుతుందండి ఇది? మనం బతికున్నంత కాలము క్రమంగా చేస్తూనే ఉన్నాడు పాపం. ఎప్పుడెప్పుడు ఆహారం తిన్నామో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది ఇది. ఇంత బ్యాలెన్స్గా ఎలా చేయిస్తున్నాడు అని, ఎవరు చేయిస్తున్నారు ఇది అని అంటే, అహం వైశ్వానరో భూత్వా, నేనే ఆ జఠరాగ్నిలో వైశ్వానరుడిగా ఉంటూ ఈ క్రియనంతా చేయిస్తున్నాను. పరమాత్మ ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఈ క్రియ జరుగుతున్నప్పుడల్లా, తిన్న తర్వాత తేల్చినప్పుడల్లా ఎవరు గుర్తు రావాలి? ఆ నారాయణుడు, ఆ పరమాత్మే గుర్తు రావాలి. ఎందుకు? అన్నీ సవ్యంగా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి. దీంట్లో ఏమాత్రం ఇటు అటు అయిందనుకోండి, ఇవి తినడం మానేసి డాక్టర్లు ఇచ్చేటువంటిది ఓ గుప్పెడు వేసుకోవాలి. బీపీకింత, కొలెస్ట్రాల్కింత, మీకు తెలుసు లిస్ట్ అంతా. చూడండి, ఇన్ని మందులు వేసుకుంటామా? ఎవరి ఊహతో, ఎవరి ప్రేరేపణతో ఎక్కడ ఏ మందు అవసరమని సరఫరా అవుతుంది లోపల? అంతా వేసేది ఒక చోటే కదా. బాహ్యంగా ఏదైనా లేపము, ఆయింట్మెంటు పెడితే అది వేరే విషయం. లోపల వేసుకునేటువంటి మెడిసిన్లన్నీ ఒకేసారి వేసేసుకుంటాం. కొన్ని ఆహారం ముందు వేసుకోవాలి, కొన్ని ఆహారం తర్వాత వేసుకోవాలి, కొన్ని పొరగడుపున వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది తలనొప్పికి అని తలదాకా తీసుకువెళ్ళేది ఎవరు? ఇది కిడ్నీ దాకా తీసుకువెళ్ళేది ఎవరు? ఇది హార్ట్కి, ఇది హార్ట్ దాకా తీసుకువెళ్ళేది ఎవరు? ఇవన్నిటినీ కూడా సమంగా సరఫరా చేసేటువంటిది ఎవరైతే చేస్తున్నాడో అతన్ని ఈశ్వరుడు అంటారు. ప్రాణాపానౌ సమౌ కృత్వా సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఎన్నిసార్లు తింటున్నా ప్రతిసారి దాన్ని సరిగ్గా సవ్యంగా మనకు వంట పట్టేటట్టుగా మార్చేటువంటి వాడెవరు? ఆ జఠరాగ్నిలో ఉన్నటువంటి వైశ్వానరుడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు? సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః
వేదాంతకృద్వేదవిదేవ చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్టః. ఎక్కడున్నాడండి ఈ పరమాత్మ? ఎక్కడెక్కడైతే ఎవరెవరిలో అయితే కదలిక స్పందన కనబడుతున్నదో ఆ స్పందన కలిగించేటువంటి వాడిని నేనే. అహం సర్వస్య చాహం హృది సన్నివిష్టః. ఎక్కడో వెతకనక్కర్లేదు. ఎక్కడున్నాడు? మన హృదయంలో. హృదయం అంటే ఈ పంపు చేస్తున్నటువంటి హృదయం కాదండి. బుద్ధి, ఆ బుద్ధిలో పరమాత్మను గుర్తించేటువంటి సాత్వికత ఎప్పుడైతే ఏర్పడుతుందో అటువంటి క్షేత్రాన్ని, అటువంటి అనుభవాన్ని ఇక్కడ హృదయం అంటున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః. అందుకే ఒకరిని ఒకరు ఎప్పుడైనా పలకరించేటప్పుడు మొట్టమొదట మనం చేసేది ఏమిటి? నమస్కారం పెట్టాలండి. నమస్కారం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి? ఇది నమస్కారం కాదు, ఇది నమస్కారం కాదు, ఇది నమస్కారం కాదు. నమస్తే అంటాం, రెండు చేతులు జోడించి. ఎందుకు జోడిస్తున్నాము? చాలా అద్భుతమైన పదం అది. నమః తే. నీలో స్పందిస్తున్నటువంటి ఆ పరమాత్ముడి ఉనికికి నమస్కారాలు అందజేస్తున్నాను. నమః తే. ఆ పెట్టేటప్పుడు నమస్కారము రెండు చేతులు జోడించమంటున్నారు. సగంగా అయిష్టతతో మళ్ళీ వచ్చాడే అనే భావం కాకుండా రెండు చేతులు జోడించి నమస్కారం. రెండు చేతులు ఎందుకు జోడించాలి? సైన్స్ చెప్పేది ఏంటంటే, మన కుడి పక్కన ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి ఎడమ పక్కన ఉన్నటువంటి బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఎడమ పక్కన ఉన్నటువంటి అవయవాలన్నిటినీ కుడి పక్కన ఉన్నటువంటి బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. వ్యవహారంలో ఉన్నటువంటి మనకు మనసు ఇక్కడ అక్కడ 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 అన్ని చోట్ల వేలాడుతూ ఉంటుంది. అటువంటి మనసుని సంపూర్ణంగా ఒక క్షేత్రానికి తీసుకువచ్చి ఎదుటున్నటువంటి ఆ పరమాత్మ, స్పందిస్తున్నటువంటి పరమాత్మకు మనము అర్పిస్తున్నాం. అందుచేత రెండు చేతులు తేవడంతో ఏమవుతుంది? మనసు ఎక్కడ ఉన్నా ఆ మనసుని ఇక్కడికి పిక్కొస్తుంది, సంపూర్ణంగా తీసుకొస్తుంది. ఎందుకంటే ఓసారి మనం ఉండడానికి శారీరకంగా ఇక్కడే ఉన్నా 40%, 50%, 80% ఇక్కడ ఉంటుంది. గత 2 నిమిషాలుగా మీలో కొంతమంది వాచీలు చూడడం మొదలుపెట్టారు. అయిపోయిందా లేదా, అయిపోతుందా లేదా? ఎందుకు? దీని తర్వాత విషయం అప్పుడే వచ్చేసింది బుర్రలోకి. ఇది అయిపోయిన వెంటనే వెళుతుండగా దారిలో మర్చిపోకుండా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, నిమ్మకాయలు కొనుక్కుంటూ వెళ్ళిన వెంటనే కాస్త నిమ్మచారు పడేస్తే మధ్యాహ్నం చేసినటువంటి అన్నం మిగిలి ఉంటుంది. ఈ చారు పెట్టుకుంటే ఆల్రెడీ ప్లానింగ్లోకి వెళ్ళిపోయింది. ఉదాహరణ ఇది కాకపోవచ్చు, కానీ ఇంకేదైనా ఉండొచ్చు. అంటే మనసు సంపూర్ణంగా ఒకే స్థితిలో అన్ని వేళలా ఉండడానికి కుదరదు. అటువంటి మనసుని పూర్తిగా ఒక క్షేత్రంలో తీసుకురావడానికి ఆ ప్రయత్నము రెండు చేతులు దగ్గర పెట్టాలి. ఆ రెండు చేతులు దగ్గర పెట్టి ఆ ఎదుటున్నటువంటి బాహ్యంగా ఉన్నటువంటి నామరూపాలను చూసి కాదు,
లోపల స్పందించేటువంటి ఏ చైతన్యం అయితే ఉందో, ఏ ఉనికి అయితే ఉందో ఆ చైతన్యానికి ఈ నమస్కారాలు అర్పించడం. ఎందుకు? ఆ పరమాత్మ ఉన్నది ఎక్కడ? కనబడుతున్నటువంటి ప్రతి కదలిక వెనకాల ఉండేటువంటి స్పందనే ఆ పరమాత్మ. అహం హృది సన్నివిష్టః మత్తః స్మృతి జ్ఞాన అపోహనంచ. మన బుద్ధిలో స్మృతి, స్మృతి అంటే జ్ఞాపకాలు, జ్ఞాన, స్మృతి, జ్ఞాన, అపోహన. అపోహన అంటే మర్చిపోవడం. ఈ మూడు కూడా వ్యక్తం అవుతున్నాయి అని అంటే అది పరమాత్ముడే వ్యక్తం అవుతున్నాడు ఆ రూపంలో. ఎవరైనా విజిటింగ్ కార్డు ఇచ్చారనుకోండి, ఆ విజిటింగ్ కార్డు మీద పేరుండి, పేరు తర్వాత కొన్ని ఆల్ఫాబెట్లు ఉంటాయి. బిఏ, ఎల్ఎల్బి, పిఐడిఎల్సి, ఏబిజిడిఈఎఫ్జి ఉంటాయి. బిఏ ఎల్ఎల్బి అని అంటే ఏంటి? ఇక్కడ పూర్వము నాకు అనుభవంలో ఉన్నటువంటిది, నేను అనుభవించినటువంటిది, చదువు అనేటువంటిది అంతా సేకరించి నా స్మృతిలో ఏదైతే ఉందో ఆ స్మృతిని ఆధారంగా చేసుకొని ఇవాళ వ్యవహరించడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. అంటే ఆ స్మృతి నాకు అందుబాటులో ఉండాలి కదండి. స్మృతిని అందుబాటులో ఉండేటట్టుగా, అవకాశాన్ని సరిగ్గా వినియోగపరిచేటట్టుగా ఎవరు స్పందిస్తున్నారు? అది ఆ పరమాత్ముని యొక్క ఉనికే ఆ రకంగా స్పందిస్తున్నది. స్మృతి జ్ఞానం, ఆ స్మృతి ద్వారా వచ్చినటువంటి ఏ విశేషమైనటువంటి దిక్సూచి ఉంటుందో దానితో నేను కొత్తగా నేర్చుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాను. ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలంటే అపోహనం, పాత రూఢిపడినటువంటి జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాల్లో ఉన్నటువంటి సరిగ్గా నేర్చుకున్నటువంటిదో, సరిగ్గా తెలియనటువంటిదో అటువంటి విశేషాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించి మరచిపోయి కొత్త దాన్ని నేర్చుకునేటట్టుగా వీలు చేసేటువంటిది కూడా ఆ పరమాత్మే. చాలామంది అంటుంటాం, ఇప్పుడు నేను ఎక్కడ మారుతానండి, నేను ఇంతే అంటే ఏమవుతుంది? అక్కడ పరమాత్మను పూర్తిగా వ్యక్తం అవకాశం ఇవ్వకుండా మనం దాన్ని బంధించేస్తున్నాం. మార్పు సహజం. ఆ మారేటువంటి మార్పుతో తదేకమయ్యి మంచి ఉద్దేశంతో ఆ జ్ఞానాన్ని పెంపొందించుకునేటట్టుగా ఉండగలగాలి. ఇక్కడ పెరగాలి అని అంటే ఇక్కడ వెనకాల ఉన్నటువంటిది మరచి దాన్ని తగ్గించాలి. అపోహనంచ, ఎలాగైతే జ్ఞాపకం ఉండడం అనేటువంటిది పరమాత్ముని యొక్క స్పందనేను, అలాగే మరచి కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఒక స్పేస్ తయారు కావాలిగా. ఓల్డ్ ఫైల్ డిలీట్ అవ్వాలి, కొత్త ఫైల్ ఇంక్లూడ్ అవ్వాలి. డిలీట్ అవ్వాలంటే ఇక్కడ మర్చిపోవాలి. మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః. వేదాలన్నిటిలో మంత్రాల ద్వారా చెప్పబడినటువంటిదంతా చూసుకున్నట్లయితే కేవలము దాని లక్ష్యం ఈ పరమాత్ముడి గురించి అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఏ పరమాత్మ? ఎవరైతే అక్కడ ఆ సూర్యుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆహారమయ్యి, ఆహారం నుంచి నేను భుజించి, ఆ భుజించినటువంటిది రసరూపకంగా నాకు పౌష్టికను అందించి సరిగ్గా వ్యవహరించడానికి స్మృతి, జ్ఞానము, అపోహ ఈ మూడు కలిగించినటువంటి వాడు, ఈ హృదయంలోనే నివసిస్తున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకోవడానికే ఈ వేదాంతం.
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఈ వేదాల ద్వారా సూచింపబడినటువంటి వేదాంతము నేనే, ఆ వేదాంతాన్ని అర్థం చేసుకునేటట్టుగా బుద్ధికి స్పందన కలిగించేటువంటి వాడిని కూడా నేనే. యాతావాత చెప్పొచ్చేదేంటి 4 శ్లోకాల్లో? పరమాత్మను విస్మరించే అవకాశం మీకు లేదు. మాకు టైం లేదండి అని కబుర్లు చెప్పకండి. ఈ 4 శ్లోకాల్లో సూచింపబడినటువంటి ఉదాహరణలు కనుక తీసుకున్నట్లయితే ఏ ఒక్క పదార్థాన్నైనా మనము విస్మరించగలుగుతామా, వదలగలుగుతామా, వదిలి ఉండగలుగుతామా? దృష్టి ఎక్కడ ఉండాలి? దృష్టిని అటువైపుకి అంతర్ముఖంగా మళ్లించి అక్కడ కేంద్రీకరించి అక్కడ నుంచి వ్యవహరించినట్లయితే సంసారంలో ఉన్న సంసారి అవ్వకుండా జీవించగలుగుతాం. అదెలా? దానికి ఇంకో తత్వం చెప్తున్నారు. అది వచ్చే శ్లోకంలో చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.